అండి, నేను మిస్ మా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా కడాయి చికెన్ బిర్యానీ చూద్దామండి. ఇక్కడ నేను ముందుగా 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని తిరిగి వాటర్ని వేసి 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ బాగుంటుందండి ఈ బిర్యానీలోకి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్ మారిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు 2, అలాగే హోల్ గరం మసాలా ఇంచు దాల్చిన చెక్క, అలాగే 3 ఇలాచి, 5 మిరియాలు, 5 లవంగా, చిన్నది బిర్యానీ పువ్వు వేసానండి. అలాగే ఇందులోకి 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇందులోకి మసాలాలు ఎక్కువ పట్టవు, కొద్దిగా అయితే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని తీసుకున్నానండి. ఈ చికెన్ మనం వండే ముందు 1/2 అవర్ ముందు ఉప్పు నీటిలో నానబెట్టి ఉంచి వాష్ చేసుకుంటే చికెన్ అనేది మనకి జ్యూసీగా బాగుంటుందండి. మనం తినేప్పుడు పీసెస్ అనేవి స్మూత్గా ఉంటాయి. చికెన్ అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ని చూసి వేసుకోవాలండి. ముందుగానే ఎక్కువ వేస్తే చికెన్ పీసెస్కి ఉప్పగా ఉంటుంది, సాల్ట్ బట్టి. ఇప్పుడు ఆయిల్లో 1 మినిట్ పాటు ఈ చికెన్ని మగ్గించుకోవాలండి. మూతను పెట్టి 1 మినిట్ మగ్గించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. 1 మినిట్ తర్వాత మూతను తీసి ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 కేజీకి 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుందండి. అలాగే ఇందులోకి 1.5 టీ స్పూన్ ధనియాల పొడిని వేస్తున్నానండి. నేను ఇందులోనే గరం మసాలా కూడా యాడ్ చేశాను. మీరు ప్లెయిన్గా ధనియాల పొడి వేసుకుంటే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని 2 టేబుల్ స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకోవాలండి పెరుగుని యాడ్ చేసేటప్పుడు. చికెన్లో హై ఫ్లేమ్లో పెట్టి మనం చికెన్లో పెరుగు యాడ్ చేస్తే గడ్డలుగా ఉండి పెరుగు అనేది పైకి తెలి బాగోదండి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఇలా మిక్స్ చేసుకొని అంతా కలిసిపోయిన తర్వాత మూతను పెట్టి 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే మనకి ఇలా ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి పుదీనాని గుప్పెడు తీసుకోవాలండి. అలాగే కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్తోనే ఈ బిర్యానీ బాగుంటుందండి. పుదీనా ఎక్కువ వేసుకోవాలండి కొత్తిమీర కంటే కూడా. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి రైస్ని మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదండి, వాటర్ని అంతా వడకట్టుకొని ఇలా రైస్ మాత్రమే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ రైస్కి ఫ్లేవర్స్ అన్నీ పట్టేలా 1 మినిట్ పాటు ఇలా మిక్స్ చేసుకోవాలండి. చికెన్ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడతాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇలా అంతా మిక్స్ చేసుకొని మనం ఇక్కడ సాల్ట్ని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి టేస్ట్ చూసుకొని. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ టేస్టెడ్ సాల్ట్, 1/2 టీ స్పూన్ నిమ్మ ఉప్పుని వేస్తున్నానండి. ఇక్కడ ఈ నిమ్మ ఉప్పు ప్లేస్లో 1/2 లెమన్ జ్యూస్నైనా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ని వేసి ఇవంతా ఒకసారి రైస్లో కలిసేలా మిక్స్ చేసుకొని మూతను పెట్టి 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూతను తీసి ఇలా కొద్దిగా వాటర్ ఇంకిపోయిన తర్వాత ఒకసారి రైస్ అంతా కూడా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. రైస్లో వాటర్ అనేవి ఇంకిపోకముందే ఇలా ఒకసారి రైస్ని మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి పైన ఇలా బరువును పెట్టుకోవాలండి మూత మీద. మనకి అప్పుడు దమ్ బిర్యానీ ఎలా అయితే దమ్ అవుతుందో అలా దమ్ అవుతుంది. 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఇలా మూతను తీసి చూసుకుంటే రైస్ మనకి ఉడికిపోతుందండి. చూడండి 5 మినిట్స్కి రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవడమే అండి. ఫ్లేమ్ని ఆపి పైన కొద్దిగా కొత్తిమీరని ఉంటే బ్రౌన్ ఆనియన్స్ని కూడా స్ప్రెడ్ చేసుకొని మూతను పెట్టి 10 మినిట్స్ పాటు అలా వదిలేసేయాలండి. 10 మినిట్స్ పాటు అలా వదిలేస్తే రైస్ అనేది ఇంకా సెట్ అయ్యి బాగుంటుంది. ఫ్లేవర్స్ అన్నీ పట్టి రైస్కి చాలా టేస్టీగా ఉంటుందండి. కుదిరితే 20 మినిట్స్ అయినా, మీకు టైం ఉంది అనుకుంటే 20 మినిట్స్ అయినా అలా వదిలేసి సర్వ్ చేసుకోండి. రైస్ అనేది చల్లారే కొద్దీ పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మా పిల్లలు ఆగట్లేదండి, 10 మినిట్స్కే సర్వ్ చేస్తున్నాను నేనైతే ప్లేట్లోకి. ఇప్పుడు మనం ఈ రైస్ని ఇలా ఎగ్ అను ఆనియన్స్ పెట్టుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇందులోకి మనకి ఎక్స్ట్రా గ్రేవీస్ కానీ కర్రీస్ కానీ రైతా ఏమీ లేకపోయినా ఇలా ప్లెయిన్గా తిన్నా కూడా ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.